అకాల వర్షాలతో సిద్దిపేట జిల్లాలో ఎక్కువ నష్టం వాటిల్లిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో 9,000 ఎకరాల్లో నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు పంటల బీమా అమలు చేయకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అంటున్న మంత్రి తుమ్మలతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. పంట నష్టంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా దుద్దల శ్రీధర్ బాబు పరిశీలించి పంటల నష్టాన్ని కూడా అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. దాన్ని జూన్ నెలలో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మంత్రిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సిద్దిపేట జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించారు, ఎట్లా అనిపిస్తుంది? బాధాకరంగా ఉంది. నోటికొచ్చిన పంటలన్నీ, కోతకొచ్చిన వరి పొలం కానీ, మిర్చి కానీ, మామిడి కానీ ఎక్కువ నష్టపోయారు. సరే, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గత ప్రభుత్వంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదు. దానివల్ల పూర్తి స్థాయిలో సహాయం చేయకపోయినా రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మటే ఎన్యూమినేట్ చేసి పంపించమని చెప్పాను. ఈ జిల్లాలో సుమారు 9,000 ఎకరాలు నష్టపోయింది. ఎన్యూమినేషన్ అయ్యి నివేదిక రాగానే నష్టపోయిన రైతులకు సహాయం చేయడం జరుగుతుంది. అన్ని పంటలకి ప్రభుత్వమే ప్రీమియం కట్టి చేస్తే రైతుని నిలబెట్టాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా ఈ పంట కాలంలో వచ్చే క్యాబినెట్లో దాని మీద డిస్కషన్. ఇన్పుట్ సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారేమంటారు? ఎప్పుడుదప్పుడే నివేదిక రాగానే ఇచ్చిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఆయిల్ ఫామ్స్ సాగు చేయడానికి, రైతులను ప్రోత్సహించడానికి అధికారులకు ఎట్లాంటి ఆదేశాలు ఇస్తున్నారు? వాళ్ళకి ఎట్లాంటి ప్రోత్సాహాలు అందించబోతున్నారు? కేవలం హార్టికల్చర్ మీదనే బాధ్యత ఉండేది. నేను ఇప్పుడు చెప్పినట్లుగా వ్యవసాయ శాఖ అందరూ, సెరికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అధికార యంత్రాంగం మొత్తాన్ని మనసు పెట్టమని చెప్తున్నా. హైదరాబాద్ నుంచి ప్రతి పంట మీద కూడా 1 గంట సేపు రైతులను కూర్చోబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేదికల్లో కూర్చోబెట్టి చెప్తున్నాం. ఏ పంట వచ్చినప్పుడు ఆ పంట రైతులు వాళ్ళ సందేహాలని అడుగుతున్నారు, వాళ్ళ అనుమానాలు తీర్చుకుంటున్నారు. దానికి తగ్గ మంచి విత్తనాలు కానీ, మంచి వెరైటీస్ కానీ, మంచి పద్ధతులు కానీ, సేద్య పద్ధతులు తెలుసుకుంటున్నారు. దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేసి ఉన్న 2,600 రైతు వేదికలను కూడా వినియోగించుకోబోతున్నాం. చివరగా కేవలం వరి మాత్రమే సాగు చేసే రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? వరి నేను కూడా పండించాను. నేను కూడా 50-55 బస్తాలు పండించినా కూడా నాకు పెద్దగా మిగలలేదు. కానీ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎక్కువ నష్టపోతున్నాం. కానీ నీటితో వినియోగం ఎక్కువ అవుతుంది, ఫర్టిలైజర్ వినియోగం ఎక్కువ అవుతుంది, దాని పెస్టిసైడ్స్ వినియోగం ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. కాలం కలిసి వచ్చినప్పుడు 4 బస్తాలు పండుతుంది. ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి సబ్సిడీ ఇవ్వటం వలన నిలబడుతున్నారు తప్పితే వాస్తవంగా వరి మీద నిలబడేదానికి అవకాశం లేదు. కాబట్టి దయచేసి హార్టికల్చర్ క్రాప్స్కి వెళ్తే ఎక్కువ ఆదాయం వస్తుంది, మీ కుటుంబాలు నిలబడతాయి, మీ పిల్లలు చదువుకుంటారు. మీ పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం శాశ్వతంగా పేదరికం నుంచి పక్కాకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లాభదాయకమైన పంటలు వేయాలి, ఖర్చు తక్కువైన పంటలు వేయాలి, నీటి వినియోగం తక్కువ ఉండే పంటలు వేయాలి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట వేయాలి, ఇతర దేశాలకు పంపించగలిగే పంటను వేయాలి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద రైతులు వరి మాత్రమే నమ్ముకోకుండా హార్టికల్చర్ వంటి క్రాప్స్ వైపు వెళ్తే, కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్తే లాభాల బాట పడతారని చెప్పేసి చెప్తున్నారు. రైతులకు లాభదాయకమైన పంటలపై దృష్టి పెట్టి లాభార్జన ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి మంత్రి తుమ్మల సూచిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.